10 ఏళ్ళు మీరు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేశారు, విప్‌గా పనిచేశారు. అంతకుముందు ఎంపీగా పోటీ చేసి దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం టీఆర్ఎస్ తోటి, బీఆర్ఎస్ తోటి. ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది? బీజేపీలోకి ఎందుకు పోవాల్సొచ్చింది? ప్రతి ఒక్కరితో నేను ఈ మధ్య కాలంలో ఒకటే విషయం చెప్తా ఉన్నా. ఈ మధ్య మీరు ఒకవేళ గమనించినట్టయితే చాలా విషయాల్లో కేసీఆర్ గారిని ప్రశంసించడం, ఒకటే విషయంలో రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించడం. మొత్తంగా ఈ విషయాలు గనుక మీరు గమనించినట్టయితే నేను ఉన్నది వాస్తవాలు మాట్లాడతా. ఉన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యేటటువంటి చెప్పే ప్రయత్నం నేను ఉద్యమ సందర్భంలో గానీ, శాసనసభ్యుడిగా గానీ, ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరిన తర్వాత కూడా నా విధానంలో ఎక్కడ మార్పు లేకుండా నిఖార్సుగా నా కోణం ఎప్పుడు కూడా ప్రజా కోణం, మానవీయ కోణం, ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక లక్ష్యంతోన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలనే ఆలోచనతో వచ్చినప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో నెలకొని ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారు చెప్పిన మాటలనే వాళ్ళు తుంగలో దొక్కుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒకవేళ కనుక మీరు గమనించినట్టు ఉంటే వ్యవస్థలో గెలవాల్సింది ప్రజలు, ప్రజాస్వామ్య దేశంలో గెలవాల్సింది ప్రజలు. ఆ దిశగా పార్టీలు కానీ నాయకులు కానీ వ్యవహరించడం లేదు. ఎప్పుడూ రాజకీయ యావా లేకుంటే వ్యక్తిగత అవసరాలు ప్రయోజనాల కోసమే దృష్టి సారిస్తున్నారు. ఇది తప్పు అని చాలాసార్లు వారు చెప్పడం జరిగింది. కోర్స్ రాజకీయాల్లో గెలవడమే ప్రామాణికంగా ఉంటుంది, వారు కూడా చెప్తారు అదే, నేను కూడా అదే నమ్ముతా. మనమందరం నమ్మాల్సిన సత్యమే అది. కానీ ప్రస్తుతం అధికార పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉంటే కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కూడా అద్భుతమైనటువంటి ఓట్లు, అదే మాదిరిగా మంచి స్థానాలనే, గౌరవప్రదమైనటువంటి స్థానాలనే బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఒక పక్క 39 మంది శాసనసభ్యులు కానీ, ఇంకో పక్క మాలాంటి నికార్సైనటువంటి కరుడు కట్టినటువంటి ప్రజాకోణంలో పనిచేసేటువంటి సైనికులుగా మేమందరం ఉన్నప్పటికీ మమ్మల్ని కేవలము విమర్శలు, ప్రతి విమర్శల కోసమే వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నా గొంతు నేను విప్పే ప్రతి సందర్భంలో కూడా తప్పకుండా మీరు గమనించినట్టయితే పేదల కోణం ఉంటుంది, లేదంటే యువతకు సంబంధించినటువంటి విషయాలు. నిజంగా రాజకీయాల్లోకి వచ్చినట్టయితే ప్రజాసేవే లక్ష్యంగా ఉన్నట్లయితేనే రావాలనే ఒక సందేశం కూడా ఉంటుంది. అటువంటి నేను ఆ విషయాలను మాట్లాడకుండా వస్తున్నటువంటి విమర్శల పైననే మాట్లాడడం తప్ప, అవకాశం పోరాటం చేసి ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ పార్టీ ఆ దిశగా పనిచేయనటువంటి కారణంగా నేను పార్టీకి పలు సందర్భాల్లో చెప్పడము నా కెపాసిటీలోనే, అంటే పెద్దగా మీడియా ముందుకు వచ్చి మా పార్టీని బ్లేమ్ చేయడమో, లేకుంటే నేను చేరే పార్టీ మారే ముందు ఒక 10-20 రోజుల నుంచి లీకులు ఇస్తూ నేను లైమ్లైట్లో ఉండే ప్రయత్నం నేను చేయలేదు. ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ అది కాదు, నా వ్యక్తిత్వమే అది కాదు.